అండి ఈరోజు నేను చేసేది వంకాయ మామిడికాయతో కూర అండి. ఇదిగోండి వంకాయ, కళ్యాణ వంకాయ అంటారు, పొడుగు వంకాయ. ఇవి తెల్ల వంకాయలు కూడా తీసుకోవచ్చండి. 1/2 కిలో వంకాయలు ఉప్పులు వేసి నీళ్ళల్లో చేసింది. ఒక అర మామిడికాయ అండి, పుల్లగా ఉంది, సన్నగా కట్ చేసుకోవాలి. దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు ముందే వేసుకోవాలండి, గ్రైండ్ చేసింది. కొత్తిమీర గ్రైండ్ చేయకూడదు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, మిరపకాయ అండి, కరివేపాకు, పసుపు, ఉప్పుకు రుచికి సరిపడా, నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంతేనండి కూరకి. స్టవ్ వెలిగించుకోండి, నూనె వేసుకుందాం. దీంట్లో ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను వేయకుండా చూపిస్తున్నాను. వేసి కూడా బాగుంటుంది, చపాతీల్లో బాగుంటుంది, అన్నంలో బాగుంటుందండి. పుల్లగా ఇలా కండ్రెక్కదు. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా తెల్లకాయతో ఇంకా కూడా బాగుంటుందండి. దీంట్లో పోపు దినుసులు కంపల్సరీగా కొంచెం వేసుకోవచ్చు. చాలా ఈజీ నేను కూర. ఇది వెరైటీ టేస్ట్లో ఉంటుందండి. వంకాయ ఇష్టమైన వాళ్ళందరికీ ఇదో మరో టేస్ట్. ఈ పోపు వేయంగానే అల్లం, పచ్చిమిరకాయలు, కొత్తిమీర వేసి కొంచెం వేయించుకోవాలండి. ఆవాలు చిరుపట్లారంగానే అది ఎర్రగా వస్తే బాగుంటుంది. వాళ్ళు వేగినాయి. ఇప్పుడు ఇదంతా వేసుకోవాలండి. ఎంత కారం కావాలో అంత కొత్తిమీర వేసుకోవాలి, అల్లం, పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. నేను కొంచెమే కదా, 1/2 కిలోనే, దాని దగ్గర వేసాను. కొంచెం కారం పడుతుందండి. మామిడికాయ పులుపు ఉంటుంది కదా, కారం పడుతుంది. ఇట్లా వేగనిద్దాం. వేగిన తర్వాత ఈ వంకాయలు వేసేసేయాలండి. ఈ వంకాయ తెల్ల వంకాయ అయితే ఇంకా కలర్గా ఉండకుండా తెల్లగా ఉంటుంది కూర. మా దగ్గర ఇవి ఉన్నాయి అనుకొని చేసుకుంటున్నాను. దీంట్లో ఉప్పు, పసుపు వేసానండి. ఉప్పు చూసుకొని వేసుకోండి, ఎంత కావాలో అంత. మూత పెట్టుకుందామండి. ఇంట్లో పెట్టి మూత పెట్టాం. సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలండి. ఇవ్వండి, కొంచెం ఉడికితే సరిపోతుంది వంకాయ. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. మరీ లావు కట్ చేసుకోకండి, తొందరగా మీదవు. వంకాయ మరీ పేస్ట్ అవ్వకుండా ఉండాలి. రెండు ఒకటే టైప్లో కట్ చేసుకుంటే ఈజీగా బాగుంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. తినేదాకా మనం ఏం వేసామో తెలియదు కూడా జనాలకి. మన ఇంట్లో వాళ్ళకి కూడా తెలియకుండా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్లో సరిపోతుంది. ఇవ్వండి కూర ఇంకా చాలండి. కారం వేసుకునేవాళ్ళు ముందు అల్లం, పచ్చిమిరకాయ అది వేసుకోవద్దు. కానీ కారం కన్నా ఇది పులుపు ఇది కదా, అల్లం, పచ్చిమిరకాయ చాలా టేస్ట్గా ఉంటుంది. చూసుకొని ఎవరికి ఏది కావాలంటే అది వేసుకోండి. ఇవ్వండి కొత్తిమీర కూడా కొంచెం పైన వేసాను. ఇంతేనండి, కొంచెం డిష్ అవుట్ చేసుకోండి. ఇవ్వండి ఇంతేనండి కూర. మామిడికాయ వంకాయ వేసిన కూరని, వంకాయ మామిడికాయ కూర ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చపాతీల్లో కూడా బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.